లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం, మేము బ్రహ్మాండంగా చేస్తున్నట్టు కదా. ఇగో వీళ్ళు ఇదే పెట్టుబడుల గురించి ఒక వార్త రాశారు. ఒకసారి చూడరా. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టమంటారట. రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న కంపెనీలట. 1583 కోట్లతో విశాఖకు తరలిపోయిన కాగ్నిజెంట్ అంట. రాష్ట్ర ప్రభుత్వంతో మొదట ఎంఓయూ చేసుకున్న కాగ్నిజెంట్ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోయిన సంస్థట. ఇప్పటికే చేజారిన $15 బిలియన్ ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ హబ్ అట. రాష్ట్రం నుంచి వరుసగా వెళ్ళిపోతున్న ప్రతిష్టాత్మక సంస్థలట. తీవ్రంగా దెబ్బతింటున్న ఐటీ రంగం, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి రోడ్డున పడుతున్న నిరుద్యోగులు. దావోస్ నుంచి లక్షల కోట్లు పెట్టుబడులన్నీ ఉత్తమాటలేనా? కొత్త సంస్థలు వస్తలేవు, పాత కంపెనీలు ఉండడం లేదు, కంపెనీలను నిలుపుకోవడంలో పూర్తిగా విఫలమైన సర్కార్ అని చెప్పేసి ఇలా తెలంగాణ పత్రికలో రాసిన వార్త. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ నాడు ఎట్లుండే పెట్టుబడులు, ఇప్పుడు ఎట్లుండే అనేది రాష్ట్రం చూస్తున్నది. 1,87,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి రాపిచ్చిండు. కానీ ఒకవేళ అదే నిజమైతే మరి ఆ పెట్టుబడులు ఇవ్వని రాష్ట్ర రైతాంగం కూడా అడుగుతున్నారు. మీరు చెప్పే మాటలే నిజమైతే ఒకవేళ సీరియస్గా గత 10 ఏళ్లుగా ఐటీ రంగంలో రారాజులా వెలిగిన బ్రాండ్ హైదరాబాద్ ఉనికికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో శ్రమ కోర్చి ప్రపంచ స్థాయి దిగ్గజాలతో కుదుర్చుకున్న ప్రతిష్టాత్మక ఒప్పందాలు నేడు పాలకుల అసమర్థత కారణంగా పక్క రాష్ట్రాల పాలవుతున్నాయి. రాష్ట్ర ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన కంపెనీలు తమ మూటాముల్లే సర్దుకొని ఏపీకి తరలిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. ఎందుకు తరలిపోతున్నాయి? చంద్రగ్రహణం కోసమే. ఇప్పుడు ఆంధ్రాకు పోతే మంచి విషయమేనా, గొప్ప విషయం కదా. తెలంగాణకు రావద్దు. వాస్తవానికి తెలంగాణ కంపెనీలు ఎందుకు రావాలి? అవసరమైతే ఉన్న కంపెనీలు తీసుకుపోయి ఆంధ్రాకి ఇచ్చేయాలి. మన కంపెనీలు అవసరమా? మన ప్రజలు బతకాల్సిన అవసరం ఉందా? మన ప్రజలు సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉందా? రేవంత్ రెడ్డికి ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉండాలి, ఆంధ్ర ముఖ్యమంత్రి సంతోషంగా ఉండాలి. ఇక్కడ ఉద్యోగాలు వస్తే మనం బతాం కదా. సో ఈ కంపెనీలు పోయి ఆంధ్రాకి పోతే మరి ఆడ ఉద్యోగాలు వస్తే ఆడ సంతోషంగా బతారు. కాబట్టి సో రేవంత్ అన్న చంద్రబాబు నాయుడు గారి ప్రేమతో ఇట్లా ఇది కూడా మళ్ళీ వేరే రాష్ట్రాల అటు కర్ణాటకనో మహారాష్ట్రనో ఒడిశానో ఛత్తీస్గఢ్ ఇక మస్తు ఉన్నాయి. అక్కడ ఏడికి పోతలేవు ఏ కంపెనీ అయినా, మళ్ళీ పోయి ఆంధ్రాకే పోతున్నాయి. ఆంధ్రాకు ఇప్పటికి 10-12 సంవత్సరాలు దాటింది. ఇప్పటి కూడా వాళ్ళకి రాజధాని లేదు సొంతంగా. కానీ ఆడికి కంపెనీలు పోతానికి సిద్ధమవుతారు. కానీ తెలంగాణలో అన్ని సౌలతులు ఉన్న హైదరాబాద్లో కంపెనీలు పెడతలేరు. అన్న గొప్పలు మాత్రం మస్తు చెప్పుకుంటారు లెక్కలు. ఈ గొప్పలకు సంబంధించిన ఇగో అసలు లెక్క ఈడ పెట్టింది. మళ్ళా కంపెనీలన్నీ మా వాళ్ళనే వస్తున్నాయని ఫలించిన బీఆర్ఎస్ కృషి. రాష్ట్రంలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన. కేసీఆర్ ప్రభుత్వంలోనే అమెజాన్తో ఒప్పందం జరిగిందట. 2020లోనే డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకురు. 2020లో మరి ఏ ప్రభుత్వం ఉన్నది? 2023 డిసెంబర్ 7 దాకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఎంఓయూ చేసినో అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నది. రేవంత్ రెడ్డి ఇప్పుడు నాదని చెప్తున్నాడు. ఇప్పుడు మంది పుట్టిన పిల్లడు మన పిల్ల అని చెప్పినట్టున్నది. బీఆర్ఎస్ వాళ్ళ కృషిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం ఇది. ఇంకా అమరరాజా ప్లాంట్కు సైతం గతంలో కేటీఆర్ భూమి పూజ చేసిండు. నాటి ప్లాంట్ను ఇప్పుడు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. అంతేగా ఇప్పుడు వీళ్ళు చేసిన పనులను నాయని చెప్పుకుంటున్నాడు రేవంత్ అన్న. తప్పదు కదా. ఇందిరా మిల్లు ఇప్పుడు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఉండే ఇందిరా మిల్లుని పెయింటింగ్ మార్చిండు. రైతు బంధును రైతు భరోసాని పేరు మార్చుకుండు. పేరు మార్చుకుంటే అభివృద్ధి అన్నట్టు ఇప్పుడు ఇది కూడా మంది చేసిన డెవలప్మెంట్ని లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఓయూలను తీసుకొచ్చి ఈరోజు నేనే అభివృద్ధి చేస్తున్నాను నటిస్తాను. ఇక చిలుక లెక్క 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టండి ఈ డైలాగులు. ఈ చిలుక డైలాగ్ తక్కువేం లేదు. మనం ఇక రాష్ట్రంలో నేడు జరుగుతున్న ప్రతిష్టాత్మక పారిశ్రామిక ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల వెనుక గత కేసీఆర్ ప్రభుత్వ అద్భుత విజనం నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి ఐటీ పారిశ్రామిక దిగ్గజాలతో కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితాలే నేడు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయి. అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన నుండి అమరరాజా గిగా ప్లాంట్ ప్రారంభోత్సవం వరకు నాటి కేసీఆర్ కేటీఆర్ అహర్నిశల కృషిని
ఇవి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నాడు బీఆర్ఎస్ నాటిన పారిశ్రామిక మొక్కలే నేడు రాష్ట్ర ప్రగతి వృక్షాలై ఫలితాలను ఇస్తుంటే కనీసం నైతికత లేకుండా ఆ క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాల్లో వెనకేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పడుతున్న ఆరాటంపై సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది అనేది మరి ఇప్పుడు తెలంగాణ పత్రిక రాస్తున్న విధానం. ఇలా ఆ రోజు ఫోటో వేసిరా, ఆనాడు చేసిన ప్రోగ్రాం ఇప్పుడు రేవంత్ అన్న ఇప్పుడు ఈనాడు చెప్తాడు, ఆయన పేపర్లలో గప్పాలు రాసుకుంటుంది. ఆయన ఎంఓఈ తెచ్చిండు, ఈయన భూమి పూజ చేస్తాడు, నేను చేసిన అంటుండు. కష్టమేమో ఒకంది, పేరేం మరొకంది. ఇప్పుడు అధికారంలో ఉంటే ఇప్పుడు వాళ్ళు చేసుకుందరు, మాదని చెప్పుకుందరు. అధికారం కోల్పోయినట్టు ఇప్పుడు వీళ్ళని చెప్తారు. సరే, ఎవరు చేసినా ప్రజలకు మంచి జరిగితే అది ఓడి ఎత్తేంది, కానీ వీళ్ళ అధికారం ఉన్నా వాళ్ళ అధికారం ఉన్నా ప్రజలకు మంచి జరగాలి. కానీ రాజకీయంలో ప్రజా వ్యవస్థలో ఎవరైనా గదే కోరుకుంటారు. మరి ఎవరో ఒకరు చేసినా మొత్తానికి అయితే గదే ముచ్చట. ఈ 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 1,00,000 కోట్ల పెట్టుబడుల సంగతి కదా.